సర్వాధికారమైన దేవా స్తోత్రాలు చెల్లిస్తూ పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తున్నారు పరిధి. విడువనటువంటి దేవుడు, విడిచిపెట్టినటువంటి దేవుడు, మరిచిపోయినటువంటి దేవుడు నామాన్ని స్తుతిస్తూ బలపరుస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపి చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపిని ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపిని ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినారు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినారు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే నీదరి చేరిన ప్రజలందరూ నిత్యము బ్రతికెదరు. సిలువలో వేలాడే నీదరి చేరిన జనులందరూ నిత్యము బ్రతికెదరు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపిని ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపిని ఆశ్రయపురము నీవే యేసయ్యా. చప్పట్లు కొడుతూ విడువనటువంటి దేవుడు, మరిచిపోని దేవుడు, రక్షించినటువంటి దేవుడు, ప్రేమించినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తూ
మంచి యేసయ్యా. అందరు విడిచిన కాడినైనా, అందరు విడిచిపెట్టిన, అందరు వదిలేసిన, అందరూ పట్టించుకోకపోయినానైనా విడువనటువంటి దేవుడవయ్యా. మమ్మల్ని ప్రేమించే దేవుడవు నీవేనయ్యా. మేము చేసిన అపరాధంలో క్షమించే దేవుడవు నీవేనయ్యా. అపాయములో ఆపదలను రక్షించే దేవుడవి, అర్హుడైనటువంటి దేవుడవు నీవేనయ్యా. నీకే స్తోత్రములు, నీకే ఆరాధనైనా, నీకే మహిమనైనా, నీకే వందనాలు స్తోత్రములైనా, సర్వాధికారులైన దేవ స్తోత్రములైనా. తిరుమల వేలాడుతున్న నీ వైపు చూస్తున్నానైనా. మా జీవితంలో చిగురింపచేది, మా జీవితాలకు జీవముని శక్తినినైనా, బలమును దయచేయనైనా. మా కొరకు ప్రాణత్యాగముని చేసిన దేవా నీకే స్తోత్రములైనా. మా పిల్లలను నడిపించి పోషించిన దేవా నీకే స్తోత్రములైనా. విడువని దేవా నీకే స్తోత్రము, 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 స్తోత్రము. వందనాలు, స్తోత్రములు ప్రభువా, స్తోత్రము. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవుని కనపరుస్తారంట. రెండు చేతులు పైకెత్తి ప్రభువాని సన్నిధానంలో నేను ఆరాధిస్తున్నాను. నాకు ఎవరు లేని లోకంలో బంధుమిత్రులు నన్ను విడిచిపెట్టారు, తల్లిదండ్రులు లేరయ్యా. ఎవరు నన్ను ఆదుకునేవారు లేరు, ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు, ఎవరు కూడా నన్ను క్షమించి రక్షించేవారు లేరయ్యా. ఒక్కడివని నేను తెలుసుకొని నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో కార్యం జరిగించండి దేవా, నన్ను పోషించండి, నా చేయి పట్టుకొని నడిపించండి. నేను ఒక తల్లిలాగా, తండ్రిలాగానైనా, వైద్యునిలాగా, పోషకుడు లాగానైనా, ఒక కాపరిలాగా నా జీవితంలో నడిపించున్నాము కదా. నీకే స్తోత్రములు, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రార్థన చేస్తున్నాము. ఈ సాయంకాల ఆరాధనలో దేవుడు చక్కగా ఆరాధించే కృపణించారు. ఆత్మతో ఎంత ఆరాధించారు. ముందున్నటువంటి వాక్యం ద్వారా కూడా దేవుడు మనం దర్శించినట్టుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారు. సర్వము కలిగిన దేవ, సర్వాధికారి, విలువైనటువంటి దేవ, ప్రేమించేవాడా, రక్షించేవాడా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనునిత్యము తండ్రి కంటికి రెప్పల మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ సాయంకాల సమయ ఆరాధనలో మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిదీయండి. వాక్యంలో ఉన్నటువంటి నైనా లోతైన మర్మాలనైనా అర్థము చేసుకొని నైనా అందులో ఉన్న మాధుర్యతనే కొడితేరిగి సరి చేసుకొని జీవించగలిగిన కృపను, యోగ్యతను, ధన్యతను మాకందరికీ దయచేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము శ్రద్ధాభక్తులతో. అందరూ కూడా బైబిల్స్ తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ చక్కగా రాసుకొని నేర్చుకోండి. లైవ్ లో కూడా ఉన్నటువంటి వారు కూడా మీరు కూడా షేర్ చేయండి. అనేకులకు దైవ యొక్క వాక్యాన్ని అందించేవారుగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం రెండవ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అలాగనే లైవ్ లో కూడా వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సమయాన్ని సమయము దొరికిన కొలది దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, ఆరాధన చేయడానికి, ఇంకా దేవుల్లో ఆత్మలో బలపడడానికి సమయాన్ని మనం ఉపయోగిస్తే రేపు పరలోకానికి అది పెట్టుబడిగా మారుతుంది. ఏమగా మారుతుంది? పెట్టుబడిగా మారుతుంది. కనుక ఉదయకాలం ఆరాధనకు వెళ్ళలేని వాళ్ళు,
ఉదయకాలం దేవుడి సన్నిధికి వెళ్ళే పరిస్థితి లేని వారు ఉదయం వెళ్ళినా సరే ఇంకా వాక్యాన్ని నేర్చుకుని ఆశిస్తున్న ప్రతి వారు ఆదివారం సాయంత్రం పీరియడ్ రోడ్ ఎత్తు స్కై చర్చిలో సాయంకాలం 6 నుంచి 8 వరకు ఆరాధన జరుగుతుంది. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి, అలాగే దేవుని పిల్లల వారికి తెలియచేయండి. పాటలు ప్రభువును పాడడానికి, ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్యలో, పాటల పరిచర్యలో, ఆరాధన పరిచర్యలో, వాక్య పరిచర్యలో వాడబడే ప్రతి అవకాశం దేవుని సన్నిధిలో మనకు కల్పించబడుతుంది కనుక దేవుని సన్నిధికి రావాలని మనవి. మంచిది. ఉదయకాలంలో ఈరోజు మదర్స్ డే స్పెషల్ గా ఉదయము దేవుని వాక్యాన్ని విన్నాం. ఏం విన్నాము చెప్పండి. తనయులు తల్లికి చేయాల్సినవి 7, అంటే పిల్లలు కన్నవారికి చేయాల్సిన 7 పనుల గురించి మనం విన్నాం. అయితే ఈ రోజు తల్లి పిల్లలకు నేర్పించే 7 విషయాలు ఉన్నాయి. అవి చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతలు. మరి పగలు వచ్చిన వారు, ఇప్పుడు రాని వారు, పగలు వచ్చి ఇప్పుడు రాలేని వాళ్ళు ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటారు. మంచి దేవుని వాక్యం ఉదయం మాట్లాడినట్లే దేవుడు సాయంత్రం మాట్లాడు, సాయంత్రం ఇంకా నూతనంగా దేవుడు మనతో మాట్లాడతారు. మంచిది. ఈ సభలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోకి ఆహ్వానిస్తున్నాను. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం తీసి పెట్టుకోండి. పేజీ నెంబర్ 547. సామెతలు 22:6 అందరు కలిసి చదువుదాం. 1, 2, 3. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చాలు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. పిల్లలకు మార్గాన్ని నేర్పించేది ఎవరు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులలో తల్లే ఎక్కువ బాధ్యత వహిస్తారు. గర్భంలో ఉన్నప్పుడు కడుపు మీద చేపెట్టుకొని బిడ్డతో మాట్లాడుతుంటది తల్లి. అలాగనే బిడ్డ పుట్టిన తర్వాత చంకలో పెట్టుకొని తల్లి వారికి నేర్పిస్తా ఉంటది. అలాగనే ఇంకో కొంచెం నడిచే వయసు వచ్చినప్పుడు వారి చేయి పట్టుకొని తల్లి వారికి నేర్పిస్తానే ఉంటది. అందుకే అమ్మ ఒక అద్భుతమైన అధ్యాపకురాలు, టీచర్ లాంటిది అమ్మ గర్భములో నేర్పిస్తుంది, చంక పెట్టుకొని నేర్పిస్తుంది, భుజాల మీద నేర్పిస్తుంది, ఒడిలో పెట్టుకొని నేర్పిస్తుంది, చేయి పట్టుకొని కూడా నేర్పిస్తుంది. నిజమైన తల్లి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. ఎవరు నేర్పించేది? తల్లే. ఫస్ట్ టీచర్ తల్లే బిడ్డలు. అందుకే సామెతలు 31వ అధ్యాయము 1వ వచనం. రాజైన లెవీయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన. కుమారుడికి తల్లి నేర్పిస్తుందంట. ఎంత మంచి విషయాలు చూడండి. అందుకే తల్లి ఎక్కువ నేర్పిస్తే. అలా బైబిల్లో ఒక మంచి తల్లి, అద్భుతమైన తల్లి, ఆత్మీయ తల్లి, శ్రేష్టమైన తల్లి, ఒక తల్లి ఉంది. ఆమె పేరు హన్న. ఎవరు? హన్న. ఆ హన్న తన కుమారుడైన సమూయేలుకు 7 విషయాలు నేర్పించి, ఒక నిజమైన తల్లి, ఆత్మ సంబంధమైన తల్లి, క్రైస్తవ తల్లి తన పిల్లలకు ఏం నేర్పియాలో హన్నాను చూసి నేర్చుకోవాలి. హన్నాను చూసి నేర్చుకోవాలి. హన్నాను చదివి నేర్చుకోవాలి. పిల్లలకు నేర్పియాలి. తల్లే మొదటి గురువు. అందుకే తల్లులారా, మీ పిల్లలకు మీరు ఏమి నేర్పిస్తున్నారో రేపు అదే వాళ్ళు తయారవుతారు. బాల్యములో నువ్వు ఏం నేర్పిస్తావో పిల్లలకు భవిష్యత్తులో అలా తయారవుతారు వాళ్ళు. బైబిల్ ఒక పనికిమాలిన తల్లి కూడా ఉంది. బైబిల్లో చాలా మంచి తల్లి ఉన్నారు, ఒక పనికిమాలిన తల్లి ఉంది. దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిన కొడుకు. ఎలా ప్రవర్తించడము? ఎంత ఘోరం. కానీ హన్న చాలా అద్భుతమైనది. హన్న ఎన్ని విషయాలు నేర్పించిందో తన కుమారునికి ఒక 7 విషయాలు.
మనం క్రైస్తవ తల్లి తన పిల్లలకు నేర్పించాల్సిన 7 విషయాలు. క్రైస్తవ తల్లి తన పిల్లలకు నేర్పించాల్సిన 7 విషయాలు హన్నా జీవితంలో వచ్చి నేర్చుకోండి. హన్నా సమూయేలుకు నేర్పించిన 7 విషయాలు, లేదంటే క్రైస్తవ తల్లి కుమారుడు పిల్లలకు నేర్పించాల్సిన 7 విషయం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠించు చెప్పాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. మొట్టమొదటిగా క్రైస్తవ తల్లులు ఈ మదర్స్ డే రోజున మరొకసారి ప్రపంచంలో తల్లులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. తల్లులారా, మీ తనయురాలకు మీరు నేర్పించాల్సిన అతి శ్రేష్టమైన 7 ఆత్మ సంబంధమైన విషయాలు ఏమిటో ఈరోజు బైబిల్ గ్రంథంలో వచ్చి తెలుస్తున్నాం అన్న జీవితం. మొదటిది, భక్తి నేర్పించిన తల్లి. ఏం నేర్పించింది? ఈరోజు ప్రతి క్రైస్తవ తల్లి బిడ్డలకు నేర్పించాల్సింది ఏంటో తెలుసా? సెల్ వాడడం, టీవీ వాడడం, లేకపోతే గార్జెస్ వాడడం కాదు నేర్పించాల్సింది. భక్తిని నేర్పించాలా. ఏమి నేర్పించాలా? భక్తి. చెప్పాలి. ఏం నేర్పించాలా? నో తెలుసా? ఏం పనులు ఊరి కింద వాడు బంగారు పనులు. భక్తిని నేర్పిస్తే ఆ భక్తి మీ పిల్లలకు శక్తిని ఇస్తారు. ఆ భక్తి మీ పిల్లలకు ముక్తిని ఇస్తారు. ఆ భక్తి మీ పిల్లలకు భుక్తిని ఇస్తారు. లేదంటే అవి రావు నీ పిల్లలకు. అందుకే పిల్లలకు భక్తి నేర్పించాలా. ఎలా వచ్చిందా భక్తి? సమూయేలు మోకాలు విన్నాడు, సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, సమూయేలు ఆరాధన చేస్తున్నాడు. ఎలా వచ్చిందా భక్తి? 23వ వచనం చదవండి. 23వ వచనం. కాబట్టి ఆమె వానికి పాలు మార్పించే వరకు అక్కడే ఉండి పాలు మాన్పించు వరకు పెంచుచూ ఉన్నాడు. ఎట్లా పెంచింది? భక్తితో. ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, ప్రార్థన చేయడం పిల్లలకు నేర్పించాలి. చూడండి, సమూయేలు ప్రార్థన చేస్తుంది. మందిరానికి రావడం పిల్లలకు నేర్పించాలి. ఆరాధన చేయడం నేర్పించాలి. బైబిల్ చదవడం నేర్పించాలి. సువార్త చెప్పడం నేర్పించాలి. సాక్ష్యం చెప్పడం నేర్పించాలి. లోయి అనే ఒక స్త్రీ తన కుమార్తె యునేకికు భక్తి నేర్పించింది. ఆ యునేకే తన కడుపులో పుట్టిన తిమోతికి భక్తి నేర్పించింది. ఈరోజు వంశపారంపరంగా ఆస్తులు ఇస్తున్నారు పిల్లలకు. ఆస్తులు కాదు, ఆత్మీయత ఇవ్వాలి పిల్లలకు. ఏమి ఇవ్వాలా? నువ్వు ఆ పిల్లల గురించి ఆస్తుల గురించి నేర్పిస్తావు, ఆ ఆస్తి కోసం నేను చంపేస్తాను లాస్ట్. అందుకే పిల్లల గురించి ఆత్మీయత నేర్పించాలి, వాళ్ళకి భక్తిని నేర్పించాలి. వాళ్ళకి నువ్వు వాటి మీద మమకారం ఉండదు వాళ్ళకి. అందుకే నీతిమంతుల పిల్లలు పిచ్చెమెత్తడమేను చూడండి. ఎందుకు? వాళ్ళకు నీతి నేర్పించారు, భక్తి నేర్పించారు కనుక మీరు లేకపోయిన వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే ఆ భక్తి వాళ్ళకు శక్తిని ఇస్తుంది, ఆ భక్తి వాళ్ళకు బుద్ధిని ఇస్తుంది, ఆ భక్తి వాళ్ళకు భక్తిని ఇస్తుంది, ఆ భక్తి వాళ్ళకు ముక్తిని ఇస్తారు. తెల్లారుజామున మీరు లేచి వాళ్ళని లేపండి, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ఆరాధన చేయడం, ఇవన్నీ నేర్పించాలి. అవే భక్తిలో భాగం. ఎంత బాగా చూడు. పాలు మానిపోయిన వయసు ఎన్ని ఏళ్ళకి పాలు మాంటారు? 4, 5 అనుకో. 5 ఏళ్లకే వాడు మోకాలు ఉన్నాడు. 5 ఏళ్లకే సమూయేలు ఆరాధన చేస్తున్నాడు. 5 ఏళ్లకే మందిరానికి వచ్చి కూర్చున్నాడు. 5 ఏళ్లకే పరిచయం చేస్తుంది. నీ బిడ్డలు ఎన్నేళ్ళు? నీ బిడ్డ వయసు, నీ కూతురు వయసు ఎంత, నీ కొడుకు వయసు ఎంత?
ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం నేర్చుకున్నారు భక్తి నిన్ను చూసి? ఒకసారి ఆలోచించు. తల్లిని చూసి సమూయేలు ఎంత భక్తి నేర్చుకున్నాడు, ఎంత బాగా మోకాలు వంగాడు, ఎంత బాగా చేతులెత్తి ఆరాధన చేస్తున్నాడు. అందుకే బాల్యమునే వానికి నేర్పియాల, మొక్కై వంగని మానై వంగుతానే. చిన్నప్పటి నుంచి భక్తి నేర్పిస్తే, చర్చికి రావాలని చిన్నప్పుడు నేర్పిస్తే పెద్ద కూడా మానడు. చిన్నప్పుడు మోకరింగ్ నేర్పిస్తే పెద్ద కూడా మానడు. నేను పోతానా టీవీ చూసుకుంటా, సెల్ వస్తుంటా, గేమ్ ఆడుకుంటా, ఇంట్లోనైనా యాడికి రావాలని చెప్తాను తల్లిదండ్రులు. ఎంత ఘోరంగా తయారైనారు తెలుసా? అందుకే పిల్లల్ని ఎవ్వరు చెడగొట్టరు, తల్లిదండ్రులే చెడగొడతారు. బాగు చేయడం వాళ్ళ చేతులు ఉంది, చెడగొట్టడము వాళ్ళ చేతులు. అందుకే నీ పిల్లలు బాగుపడాలా, 10 మందికి మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే ఏం నేర్పాల? ఫస్ట్ అందుకే మంచి తల్లి అయితేనే, రకరకాలు ఉన్నారు లోకంలో, మంచి తల్లి అయితే తన పిల్లలకు భక్తిని నేర్పిస్తుంది. ఆ భక్తి వాళ్ళకి ఏం కోరుతుంది? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, చూడండి ఒకసారి. ఆ భక్తిగా నువ్వు నేర్పిస్తే పిల్లలకు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? 115వ కీర్తన 13వ వచనం. 115:13. పిల్లలైతే ఏమి, పిల్లలనేమి, పెద్దలనేమి తన యందు భయము భక్తి కలిగిన వారిని. ఎందుకు పిల్లలకు శాపగ్రస్తులు అవుతున్నారు? ఎందుకు పిల్లలు దరిద్రులు అవుతున్నారు? ఎందుకు పిల్లలు దోపిడిగాలు అవుతున్నారు? ఎందుకు పిల్లలు పనికిమాలలు అవుతున్నారు? భయభక్తులు కలిగి నేర్పిస్తే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా. మీ పిల్లలు ఆశ్రయించబడాలి, మీ పిల్లలు గొప్పలు కావాలా, మీ పిల్లలు ప్రయోజకులు కావాలా, మీ పిల్లలు ఉన్నత స్థితి కలగాలంటే భక్తి నేర్పించాలి. భక్తిని నేర్పించాలి. రెండవది, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. 1 సమూయేలు 2:18. బాలుడైన సమూయేలు, బాలుడా పెద్దోడా? బాలుడా యవనస్తుడా? బాలుడా వృద్ధుడా? బాలుడైన సమూయేలు రెండవదిగా తల్లి ఏం నేర్పించింది అంటే పరిచర్య నేర్పించింది. ఒక మంచి తల్లి, ఒక క్రైస్తవ తల్లి తన పిల్లలకు ఎంబీబీసీలు, ఎంకాములు, పిహెచ్డీలు మాత్రమే కాదు నేర్పించాల్సింది, లక్షలు వేలు ఫీజులు కట్టి గొప్పవి కాదు నేర్పించేది, పరిచర్య నేర్పించాలి పిల్లలకు. ఈరోజు ఆదివారం పోతుందగా పోయి చర్చి రెడీ అయిపో, సిస్టమ్ రెడీ అయిపో అని సిద్ధపరచు, నేర్పించాలి పిల్లలకు. పరిచర్య చేస్తున్న బాలుడు అన్నాడు, పెద్దోడన్నా. చిన్న వయసు నుంచి పరిచర్య చేస్తే పెద్దోడైనాక గొప్ప వ్యక్తిగా మారుతాడు. నీకు మంచి పేరు తెస్తాడు, దేవునికి మంచి పేరు తెస్తాడు, ఊరికి మంచి పేరు తెస్తాడు. ఈరోజు సంఘాలలో పిల్లలు పెద్దలే పరిచయం చేయరు, పిల్లలు ఏం చేస్తారు? వస్తారు, విఐపి లాగా వస్తారు, చీర నడకుండా వెళ్ళిపోతారు. విఐపి లాగా వస్తారు, ఫ్యాన్లు నడకుండా వెళ్ళిపోతారు. రావడంలో నేటికి వస్తారు, మన తొందరగా వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు అదే చేస్తారు. అదే పరిస్థితి వాళ్ళు కూడా. పరక పట్టుకోరు, చేరు పట్టుకోరు, సాప పట్టుకోరు. వీళ్ళు సంఘానికి బరువే తప్ప సంఘానికి ఉపయోగం లేదు. వీళ్ళ వల్ల సిటీలో వెళ్ళి చూడండి, కారణాలు వస్తారు, పెద్ద మంచి విలువైన కారణాలు వచ్చి నడుముకు చీర బిగించుకొని బాత్రూమ్లు క్లీన్ చేస్తూ ఉంటారు, చర్చి క్లీనింగ్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళ నాయన ఏదో పెద్ద విఐపి లాగా వస్తారు, విఐపి లాగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే వాళ్ళంట్లో పిల్లలు ఉంటే ఉంటారు. నడుము వచ్చి నీ ఇంట్లో చేసుకో పనులు, చేసుకోరా ఇళ్ళ పనులు, మరి చర్చలు ఎందుకు చేయరు? చేసిన చేస్తారు.
ఫ్యాన్ కింద కూర్చుంటారు, సాప వరిస్తే బాగా సాప మీద కూర్చుంటారు, చేరేస్తే బాగా చేరు మీద కూర్చుంటారు, ఆ చేరు కూడా ఎత్తుకొని లాస్ట్. ఇంత దరిద్రులుగా తయారవుతున్నారు క్రైస్తవులు. ఆ కూర్చున్న సాపెత్తాలనే జ్ఞానం కూడా ఉండదు, కూర్చున్న చేరెత్తాలనే జ్ఞానం ఉండదు, తల మీద తిరిగి ఫ్యాన్ ఆఫ్ చేయాలనే జ్ఞానం ఉండదు. మళ్ళీ ఏమిద్దరమని చర్చకోవచ్చు అంటారు. ఎందుకు చర్చికి నువ్వు బరువు, నీ పిల్లలు కూడా బరువు. చర్చికి పని చేయాలి, దేవుని మందిరంలో పరిచయం చేయాలి. చిన్న పిల్లలు బుద్ధి తెచ్చుకోవాలి. ఎన్ని ప్రసంగాలు కేవలం బుర్ర పట్టి. సమూయేలు, బాలుడైన సమూయేలు ఎఫోదు ధరించుకొని ఏలికి అలాగే దేవునికి పరిచయం చేస్తున్నారు. దేవునికి చేయండి ఆయన. పాస్టర్కి ఎంత మీరు చేసేంత లేదు కానీ దేవుడికే చేయలేదు, పాస్టర్కే తెచ్చారు మీరు. అదే కొన్ని సంవత్సరాల క్రితం తెలుసా, కొన్ని ఏళ్ల క్రితం సేవకుడు అంటే వస్తున్నాడు, ఆయన బ్యాగ్ పట్టుకుని వస్తారు. సేవకుడు వస్తున్నాడంటే ఆయన వాటర్ పట్టుకుని లోపలికి వస్తారు. సేవకుడు కూర్చునేంత వరకు, లేచేంత వరకు పక్క నిలబడుకుంటారు. ఈ నేర్చుకొని ఇప్పుడు చాలా విశ్వాస సంఘంలో ఎంతో మీరు గుడికి వచ్చినట్టు మసీదుకి వచ్చిపోతారు తప్ప పరిచయం నేర్చుకోవడం లేదు. ముస్లింలు అయితే సేవకులు ముస్లింలు అయితే వాళ్ళు ఎంత బాగా మనం అన్నం అయిపోతారు, ప్లేట్ తీసుకొని చూస్తారు, ఇలా ప్లేట్ పాస్తం తీసుకొని ఏం నేర్చుకుంటారు. అందుకే చర్చికి వస్తున్న ఎవరిని కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు బాధ్యతలు. ఫస్ట్ పరిచయం చేయడం నేర్పించాలి. ఏం చేయడం నేర్పించాలా? పరిచయంలో పాస్ అయితేనే ఇంకా ఏ కార్యక్రమం వాళ్ళకి అప్పగించాలి. అంత చిన్న పిల్లలు పరిచయం చేస్తుంటే ఈ నుంచి ఆడ కూర్చుంటారు, ఈ నుంచి ఆడ కూర్చుంటారు. మొగలంతే, ఆడోళ్ళంతే. మన చర్చలో కాదు, చాలా చర్చలు అంతే. విఐపీలుగా వచ్చి విఐపీలాగా వెళ్ళిపోతుంటారు. రే దేవుని మందిరమే, చిన్న పని చేసినా మనకు ఆశీర్వాదమే, చిన్న పరిచయం చేసినా అది ఆశీర్వాదమే అనే జ్ఞానం ఉండదు. ఏలికి దేవునికి సమూయేలు పరిచయం చేశారు. ముస్లింలు ఉంటారు. ఏది పరిచయం అంటే మందిరంలో ముస్లిం ముచ్చుకొని నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేయబట్టి పైకి నడవడం, కిందికి తెచ్చడం, వాళ్ళ నీరు తెచ్చడం, అది కూడా ఒక పరిచయంలో భాగమే. పరిచయం నానా రకాలుగా ఉంది. దేవుడు వాక్యం మొదటి కొన్ని పత్రికల్లో సెలవిస్తుంది. పరిచయం నానా రకాలుగా ఉంది. పరిచయం అంటే పాట పాడమే కాదు, పరిచయం అంటే వాక్యం చెప్పడమే కాదు, పరిచయం అంటే ఆరాధన చేయడమే కాదు, దేవుని మందిరంలో చేసే ప్రతిదీ పరిచర్యే. ఆ గడపకాడ మొదలుకొని ఈ స్టేజ్ వరకు ఏది చేసిన పరిచర్యే. అది నేర్చుకోవాలి ఫస్ట్. సమూయేలు ఎంత బాగా, ఎలీషా ఏలి చేతి మీద, ఎలీషా ఏలియా చేతి మీద ఏం పోస్తున్నాడంట? నీళ్లు పోస్తున్నాడంట. అది ఒక పరిచయం, ఎంత గొప్ప విషయం. అందుకే ఏలియా కంటే ఎలీషా బలమైన కార్యాలు చేశాడు. ఈరోజు విశ్వాసం ఏం కావాలో తెలుసా? మైక్ కావాలి. ఏం కావాలా? మైక్ కావాలా? స్టేజ్ మీద కనపడాలా? స్టేజ్ మీద కనపడాలా? మైక్ కావాలి. ప్రతి చర్చిలో, మన చర్చ కాదు, ప్రతి సంఘంలో దాదాపుగా స్టేజ్ మీద కనపడాలా, మైక్ పట్టాలి. అది కాదు, ముందు పరక పట్టాలి, చేరు పట్టాలి, సాప పట్టాలి, తర్వాత సిస్టమ్ పట్టాలి. ఇది ఫస్ట్. ఇది తర్వాత దీంట్లో నమ్మకంగా చేస్తున్న తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి. చూడండి, గమనించిన ఆదివారం ఎట్లా వస్తారు? అబ్బా ఏమొస్తారు, మామూలుగా దేవుని మందిరం అంత గొప్పగా బాగా. యేసుప్రభు ఏం చేశారు? యేసుప్రభు పెద్ద గొప్పగా మీరంతా. యేసుప్రభు ఏం చేశాడు? ఆ రోజు నా తండ్రి వ్యాపార స్థలంగా చేసేవని వాళ్ళు చోరగంత కొట్టేసి ఆయన దేవుని మందిరం అంతా శుద్ధి చేశాడు. ఏం చేశాడు? మరి ఆయనే మోకాల మీద ఉండి ఒక బట్ట తీసుకొని ఆలయం అంతా శుద్ధి చేస్తే నీ ఒళ్ళు శుద్ధి చేసుకుంటావు, వారానికి 2 సార్లు నీ ఇల్లు కలుపుకుంటావు. మరి దేవుని మందిరం మన వయసు అన్ని రెడీగా ఉంటాయి. పాతలు ఎక్కువ సోమరులు బద్దకస్తులైన చర్చిల పాతలు, కొత్తలే మీరు కొంత పనులు చేస్తాను.
ఇక మిగతా వాళ్ళంటే కొద్దిమంది ముగ్గురిద్దరు తప్ప ఎవరు చేయరు. ఎప్పుడు చూసినా కడిగేదేవరు ఆ శనివారం వచ్చి రేడేమో అనుసూయ, ఇక వాళ్ళిద్దరు తప్ప విశ్వాసం ఏమో లేరు చర్చిలో. అది మన జీవితంలో. అందుకే పిల్లలు కూడా చూడండి, ఒక్క పిల్ల ఆడపిల్లలు మగ పిల్లలు ఒక్కరిలో ఒక పని చేయరు. ఎందుకంటే వాళ్ళ తల్లి చేయదు. ఫస్ట్ వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి చేయరు చర్చిలో. అందుకే వాళ్ళ పిల్లలు కూడా చేయరు. విఐపీల కారు మీద కాలేసుకుని చేతులు కూర్చుంటారు. ముస్లింలు పాపము అటు ఇటు తిరుగుతాడు, పాపం అడగలేక కూడా అయినా కూడా అట్లా కూర్చుంటారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం అనేది నేర్పించాలి పిల్లలకు. 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమయంలో 1:13. చాలు. సంఘములో, కుటుంబములో, సమాజంలో వారి బాధ్యతలు వాళ్ళకు తెలియజేసి సేవా తత్పరత నేర్పించాలి. అప్పుడు పిల్లలు గొప్ప అవుతారు. మూడో విషయం అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏదోనమ్మా 2వ తిమోతి పత్రిక 1:5. అదే చదువు. లాస్ట్ లైన్ చదువు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యువేకులోను వసించును, అది నీ యందు సహా వసిస్తున్నదని నేను రూఢిగా. మూడోది, విశ్వాసాన్ని నేర్పిన తల్లి లోయి. ఏం నేర్పించింది? విశ్వాసాన్ని నేర్పించింది. ఎంత గొప్ప విషయం! ఏం నేర్పించాలి? దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచాలో నేర్పించాలి. ఇదే విషయాన్ని సమూయేలుకు కూడా తన తల్లి నేర్పించింది. విశ్వాసంతో బ్రతకడం నేర్పించింది. దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతకడము తల్లి నేర్పించింది. ఈరోజు పిల్లలకు కూడా అంతే. పిల్లలకు కూడా ఏం నేర్పించాలి? దేవుని నమ్మడం నేర్పించాలి. దేవుని విశ్వసించడం నేర్పించాలి. ప్రతి విషయానికి దేవుని యందు ఈరోజు అది నేర్పడే చాలా మంది దేవుడు లేడు దయ్యం లేదనే స్థితికి వెళ్ళిపోయారు. ఏం లేదు? దేవుడు లేడు దయ్యం లేదనే స్థితికి పిల్లలు ఎందుకు మారారు? దేవుడు లేదు దయ్యం లేదు పోమా. కారణం ఏంటో తెలుసా? వారికి విశ్వాస జీవితాన్ని నేర్పించకపోవడమే కారణం. ఎంత మంచి మాట! నీ అవ్వలో విశ్వాసం అమ్మలేకి వచ్చింది, అమ్మలో విశ్వాసము కుమారులేకి వచ్చింది. ఈరోజు నీవు నీ తల్లిలో ఉన్న విశ్వాసం నీలో ఉన్న విశ్వాసాన్ని బిడ్డలేకి రావాలి. అదే విశ్వాసము సమూయేలు కూడా ఉంది. ఏమన్నా తెలుసా? సమూయేలు ముసలుడు అయిపోయి అందరిని చనిపోవడానికి ముందు అందరిని పిలుస్తారు. పిలిచి ఏమంటారు? మీ దగ్గర నేనేమైనా తీసుకున్నానా? ఎద్దునైనను గాడిదనైనను ఏమైనా తీసుకున్నాను మీ దగ్గర? ఏమీ తీసుకోలే. మరి ఎట్లా బతికినాడు? విశ్వాసముతో బతికాడు. అందుకే రోమపత్రిక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని దేవుని వాక్యం. విశ్వాసం ఉంటే దేవుడే పోషిస్తాడు. విశ్వాసం ఉంటే దేవుడే నడిపిస్తాడు. విశ్వాసం ఉంటే దేవుడే బ్రతికిస్తాడు. విశ్వాసం ఉంటే దేవుడే అన్ని సమకూరుస్తాడు. అబ్రహాం అడుగుతాడు, కుమారుడు అబ్రహాం అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, మరి బలి పశువు ఏది? గొర్రెపిల్లంటే దేవుడే చూసుకుంటాడు. నేర్పించాడు పిల్లలకు చిన్న వయసులో నుంచి. దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు,
దేవుని మీద ఆధారపడినైనా, దేవుని మీద ఆనుకోనైనా అని నేర్పించాలి. ఎంత గొప్ప విషయం అనుకున్నాను. ఇలాంటి అనుభవంలోకి మనందరూ కూడా రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అదే మాట ఇందాక చదివాం కదా, 1 సమూయేలు 12వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి ఎంతైనాను తీసుకొట్టినా, ఎవరి గాత్రమైనా పట్టుకొట్టినా, ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవరైనా బాధ పెట్టినా, న్యాయం నాకు ఆరోపణ ఎవరి ఎంతైనాను లక్ష్యం పుచ్చుకొట్టినా, ఇవన్నీ చేయగా మరి ఎట్లా బతికాడు సమూయేలు? తల్లి చెప్పించినప్పుడే, నాయనా ఎవరిని నువ్వు తీసుకోవద్దు, ఎవరిని దోచుకోవద్దు, ఎవరికి అన్యాయం చేయవద్దు, నువ్వు దేవుని మీద దేవుని మీద నమ్మకం ఉంచు, ఆయనే పోషిస్తాడు. ఆఖరికి సమూయేలు కళ్ళ ముందు ఏలి కుమారులు మాంసాన్ని దొంగలిస్తున్నా, దౌర్జన్యం తీసుకున్నా సమూయేలు దాని వైపు కూడా పోవాలి. ఎందుకంటే కడుపుతో ఖాళీగా ఉన్న పర్వాలే, దేవుడే పెట్టాలని విశ్వాసం. అట్లా బతకాలి మనం కూడా. అలా నేర్పించాలి పిల్లలు కూడా. ఏమన్నా పిల్లలు కావాలన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి మా దేవుడే చేస్తారని చెప్పాలి. 4వ విషయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 2వ తిమోతి 3:15. బాల్యము నుండి నువ్వు వాక్యాన్ని ఎరుగుదువయ్యా. చాలు. 3వదిగా వాక్యాన్ని నేర్పించిన తల్లి. ఏం నేర్పించింది? వాక్యాన్ని నేర్పించి. సమూయేలుకు కూడా అదే తల్లి వాక్యాన్ని నేర్పించింది. ఎంత గొప్ప విషయం కూడా. లోయి ఇక్కడ కూడా ఏం నేర్పించిందంట? బాల్యము నుండి, చిన్న వయసు, బైబిల్ చదవాలి, బైబిల్ చదువు, కంఠస్థ నీకు. మరి ఈరోజు ప్రతిష్ఠిత ఎన్ని వాక్యాలు? 17 కంఠస్థ వాక్యం చెప్పింటే 17 చాక్లెట్ ఇచ్చారు. ఒక్కొక్క కంఠస్థ వాక్యానికి ఒక్కొక్క చాక్లెట్. 17 కంఠస్థ వాక్యాలు. మన చిన్న వయసు నుంచి నేర్పించాలి. తినడంగా నేర్పించాలి, తిరగడంగా నేర్పించాలి. వాక్యం చదువు. మా టీచర్ ఉండేది సునీత మేడం అని. ఆ ప్రభువులో నిద్రించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మా బైబిల్ కాలేజీలో టీచర్ సునీత మేడం. చిన్న వయసులో వారి తల్లి వాక్యం చదవకపోతే, కంఠస్థ వాక్యం చెప్పకపోతే టిఫిన్ పెట్టేది కాదు. ఆ బైబిల్తో వాక్యం నేర్చుకునేది. అందుకే మంచి విశ్వాసరాలుగా అయింది. బైబిల్ కాలేజీ టీచర్ అయింది. అర్థం చేస్తాను. మీ పిల్లలకి చెప్తానో బైబిల్ తీసి చదువుని, బైబిల్ తీసి చదివిస్తాను కదా, కూర్చోబెట్టి చదివించాలి. బెత్తం పక్కన బైబిల్ పక్కన పెట్టుకో, ఒక్కొక్క బెత్తం పట్టుకో, ఒక్కొక్క బైబిల్ పట్టుకో, చదవమని చెప్పు. నువ్వు బైబిల్ ముఖం చూపించకపోతే మీ పిల్లలకు వాళ్ళు దేవుని ముఖము చూడలేరు. రేపు వాళ్ళు బైబిల్ నేర్చుకుంటే బ్రతుకులు నేర్చుకుంటారు. బైబిల్ నేర్చుకుంటే భక్తిని నేర్చుకుంటారు. బైబిల్ నేర్చుకుంటే సంస్కారాన్ని నేర్చుకుంటారు. బైబిల్ నేర్చుకుంటే క్రమాన్ని నేర్చుకుంటారు. వాక్యాన్ని నేర్పించాలి. అందుకే యెహోషువ అంటాడు, ఆయన వాక్యం చదివితే నీవు వర్ధిల్లుతావు. ఆయన ఎజ్రా ఆయన వాక్యం చదవడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు. దావీదు రాత్రి పగలు వాక్యం చదివేవాడు. అందుకే మొదటి కీర్తన ఇందాక చదువుకున్నా కదా, దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించువారు ధన్యులైతారు, మిగతా వాళ్ళ దరిద్రులు అవుతారు. అంటే నీ పిల్లలు దరిద్రులు కావాలన్నా ధన్యులు కావాలన్నా నువ్వు నేర్పించాలి వాక్యం. ఏం నేర్పిద్దాం? అమ్మకి వచ్చిందా, నాన్నకి వచ్చినారే, రేపు నిన్ను కొడతాడు, అది కాదు నేర్పించే. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అదే కాదు నేర్పించే.
దేవుని చెప్పాలి. దేవుని నమ్మకపోతే దేవుని దెబ్బపడుతున్నాయన అని నేర్పించాలి. రక్షణ పొందకపోతే, వాక్యం చదవకపోతే, ప్రార్థన చదవకపోతే మన జీవితం దెబ్బతింటామైనా నేర్పించాలి. ఏ ఫర్ ఆఫీల్ అని నేర్పించడమే కాదు, ఏ ఫర్ ఆల్మైటీ అని నేర్పించాలి. బి ఫర్ బైబిల్ అని నేర్పించాలి. సి ఫర్ క్రైస్ట్ అని నేర్పించాలి. నేర్చుకో, అది నేర్పించాలి. పిల్లలకు వాక్యాన్ని బాగా కంఠస్థం చేయించండి. ద్వితీయోపదేశం 6వ అధ్యాయంలో చిన్న వయసు నుండే వాళ్ళకు కంఠస్థ వాక్యాన్ని నేర్పిస్తారు. తల్లి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు. చదవచ్చిన తల్లిదండ్రులు ఈ కాలంలో అందరికీ చదవచ్చు దాదాపుగా, ఇంతకుముందంటే లేదు. పెద్దలకు చదివించు, చదువు రాకపోతే పలికించు. కాదు, ఈశ్వరు రాక సమీపిస్తుంది. మరణాత ప్రభువా త్వరగా చదవమని కాదు నేర్పించాల్సింది. ప్రభువా త్వరగా రమ్ము అని నేర్పించాలి పిల్లలకు. బైబిల్ బాగా చదివేవాళ్ళు తప్పులు చేయకుండా జీవిస్తారు. ఒకవేళ తప్పు చేస్తుంటే భయము కలిగి, అందుకే నీ వాక్యము నాలో భయము. వాక్యం చదివితే పవిత్రంగా బతకాలనిపిస్తుంది, వాక్యం చదివితే నీతిగా బ్రతకాలనిపిస్తుంది, వాక్యం చదివితే క్రమంగా బతకాలనిపిస్తుంది. అందుకే వాక్యం నేర్పించు, కంఠస్థం చేపించు, బైబిల్ తిరిగి చదవమని చెప్పు. ఎన్నైతే చదివేమని అడుగు. ఎప్పుడు చెడ్డ బాల్యం నుండి. సమూయేలు తల్లి కూడా, అన్న కూడా బాల్యం నుండే దేవుని మాటలు నేర్పించు. నా 5వ విషయం, 24వ అధ్యాయం 64వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 64, 65 వచనం. ఆదికాండం 24, 64 వచనం, 65 వచనం. రిబకా కన్నులెత్తి ఆమె ముసుగు వేసుకోలేను. గౌరవాన్ని నేర్పిన తల్లి. ఏం నేర్పించింది? గౌరవాన్ని నేర్పించింది తల్లి. రేపుగా తల్లి గౌరవాన్ని నేర్పించింది. సమూయేలు తల్లి భక్తిని నేర్పించింది. సమూయేలు తల్లి పరిచయం నేర్పించింది. లోయి విశ్వాసాన్ని నేర్పించింది. తిమోతి తల్లి వాక్యాన్ని నేర్పించింది. ఇక్కడ రిబ్కా తల్లి గౌరవాన్ని నేర్పించింది. ఏం నేర్పించింది? గౌరవాన్ని నేర్పించింది. 24:15 చదవండి. 24:15 వచ్చిన కడవ భుజము మీద చూడండి ఎంత గౌరవం నేర్పించిందో. పెద్దలంటే ఎంత గౌరవం నేర్పించిందో, సేవకులంటే ఎంత గౌరవం నేర్పించిందో, విశ్వాసులంటే ఎంత గౌరవం నేర్పించిందో వాళ్ళ తల్లి. ఈరోజు తల్లులను నేర్పించు. ఉదయం కూడా నేను చెప్పాను, పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పించండి. చదువు 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 అని చదువుంది కానీ సంస్కారం లేదు. ఈరోజు పిల్లలు చదువుంది కానీ సంస్కారము లేదు. ఈరోజు పిల్లలు ఎంత బాగా చూడండి, ముసుగు వేసుకుని నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వడం, ఎంత మర్యాద, ఎంత గౌరవం తల్లి నేర్పిందో చూడండి. రిబకా తల్లి
మంచి లక్షణాలు పిల్లలకు నేర్పించాలి. మీరు ముందు కలిగి ఉండండి. మీరు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఎవరికి వస్తుంది? పిల్లలకు కూడా వస్తుంది. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక తల్లులారా, మీకు మళ్ళీ వందనాలు చెప్తూ చేతులు ఎత్తి, మీ జీవితమే మీ బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. మీ జీవితమే మీ బిడ్డల మీద ప్రభావం చూపుతుందని దేవుని వాక్యము సెలవిస్తాం. 6వ విషయం 24వ అధ్యాయం 64వ వచనం 65వ వచనం మళ్ళీ అది విధేయత. ఆరోగ్యంగా ఏ నేర్పించింది తల్లి? విధేయత నేర్పించి, చిన్న వయసు నుంచి పిల్లలకు లోపల నేర్పించారు. పెళ్లి అయిపోయినా కూడా ఎదిరించారు, కొట్లాడి జాగా. అందుకే చిన్న వయసు నుంచి పిల్లలకు లోబడే విధానం, వినయము, విధేయత నేర్పించాలి పిల్లలకు. చిన్న వయసు మా పెద్దలు ఏం చెప్పినా వినాలమ్మా, పెద్దలు ఏం చెప్పినా ఒక దెబ్బేసిన లోబడాలమ్మా, ఇవి నేర్పించాలి చిన్న వయసు నుంచి పిల్లలు. రేపు వాళ్ళ పెళ్లిలో పెద్దలైనా కూడా నువ్వు చెప్పింది గుర్తొస్తుంది. వారి జీవితాలు కట్టుకుంటారు, వారి సంసారాలు కట్టుకుంటారు, వారి బ్రతుకులు కట్టుకుంటారు. ఎదిరించే స్వభావం ఉంటే ఎక్కడైనా గొడవలే, ఎదిరింపు ఉంటే ఎక్కడైనా ఉంటది, గొడవలే ఉంటాయి. అణిగి మణిగి ఉండడము, విధేయత కలిగి ఉండడము, నమ్రత కలిగి ఉండడము పిల్లలకు నేర్పించాలి చిన్న వయసు నుంచి. అందుకే చూడండి, ఎప్పుడైతే ఎలియాజరు వచ్చి నీళ్ళు అడిగితే ఏం పై కాలు చేతులేవు, పోయి దిగి పోయి తెచ్చుకోబా అల్లే. ఏం చేసింది? బాయికి వెళ్ళి కడవ నీళ్లు తీసుకొచ్చి ఆయన కోసింది. ఆయనకి కాదు, వంటలు కూడా. ఎంత విధేయత! ఈరోజు పిల్లలకు చదువు తలకెక్కి కొమ్ములు వచ్చి లోపలి మనసు పోయింది. ఎదిరించే స్వభావం, ఎదురు తిరిగే స్వభావం వచ్చింది. కళ్ళు నెత్తికెక్కిన తరమంట. సామెతలు ఏముంది? కళ్ళు నెత్తికెక్కిన తరమంట. చిన్న పెద్ద అనే మాట లేదు ఈ రోజులలో. విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి. రెచ్చిపోతే వచ్చిపోతాం. అందుకే ఎప్పుడు కూడా దేనికైనా అణిగి మణిగి పోవడం నేర్చుకోవాలి. అన్ని నాకు ఏమి ఏది ఎగిరెగి పడతా ఉంటది. అట్లా ఉండకూడదు మనం. చూడండి, చెట్టు చూసారా? రొమ్మకి చెట్లు ఉంటాయి. చెట్టు కూడా నీకు జ్ఞానం నేర్పిస్తుంది. రొడమంటే ఒక చెట్టు చూడు, కాయ లేని చెట్టు నీరుకోవని ఉంటుంది. కాయలున్న చెట్టు ఏమైతుంది? బరువుకి ఏమైతుంది? నీకు కూడా మంచితనము, గౌరవము, మర్యాద, వినయం, విధేయత కూడా బరువుకు నువ్వు కూడా వంగి పోతావు. ఆ మెడలు ఇచ్చుతాడు దేవుడు. ఆ మెడకి పడ తిప్పుతాడు నీకు. ఇప్పుడు ఇంట్లోనే మెడలు వేస్తాం అనుకో, రేపు పక్క దగ్గర కూడా పోయి వీళ్ళ అమ్మ నాయన కనుక అడ్జస్ట్ అవుతారు. రేపు మా దగ్గర పెట్టిననుకో, ఇది శనికి మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర తెలుసుకోవాలి, మా దగ్గర కాదంటారు. అందుకే దేవుని వాక్యం, యెరూషలేము కుమార్తెలంట మెడసాసి నడుస్తున్నారంట. యెషయా గ్రంథం, మెడసాసి నడుస్తున్నారు. తల దించుకొని బ్రతకలు నేర్పించాలి పిల్లలకు. మా పెద్దలు ఎవరైనా చెప్పినా కాదనొద్దు. మంచి విషయం, చెడ్డ విషయాలు కాదు. చెడ్డ విషయం చెప్తే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరు చెప్పినా చెడ్డ విషయాలకు మనం తలవలసిన అవసరం లేదు. మంచి విషయాలు, ప్రయోజకరమైన విషయాలు, ఉపయోగపడే విషయాలు ఎవరు చెప్పినా తల వంచడము, దానికి లోబడడం నేర్పించడం. పనికి వాళ్ళ ఎవరు చెప్పినా, లోకంలో ఎవరు చెప్పినా పనికి వాళ్ళ మనం వినాల్సిన అవసరము లేదు. పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, పనికి వాళ్ళవి చెడిపోయి చెప్తే వాళ్ళ అధికారులు అయితే, నాయకులు అయితే, పెద్దలైతే మనకేం అవసరం? చెడిపోయి చెప్తే ఎందుకంటాం? ఎందుకు లోపడతాం? ఎందుకు లొంగిపోతాం? మంచి విషయాలు అది నేర్పించాలి. మీకు విషయం చెప్తాను.
అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్లి, అబ్రహాం ఇస్సాకును తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టే నోరెత్తినాడు. అసలు ముసలాన్ని చంపుతావే, అందుకనే తెచ్చిందాలే. ఎందుకంటే శారా ఇస్సాకుకు నేర్పించింది. ఏం నేర్పించిందో తెలుసా? విధేయత నేర్పించింది. మీ నాయన ఏం చెప్తే చేయాలి. ఎంత మంచి విషయం. ఈరోజు తల్లిదండ్రులు ఎదిరించే వాళ్ళు అయిపోయినారు, పిల్లలు దూషించే వాళ్ళు అయిపోయినారు, లెక్క చేయకుండా మాట్లాడుతుంటారు. 13 చెప్పారు, తల్లిదండ్రులు లెక్క చేయకుండా దూషించి అపోసించి ఎదురు తిరిగితే దీపం ఏమైందని ఆరిపోతుంది. అంటే పరదేశలమా పట్టగట్టే. చివరి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి యొక్క చాలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 11వ వచనం. ఏ రొట్టెలు? చిన్న పిల్లల దగ్గర రొట్టెలు. చివరిగా 7వదిగా ఇచ్చే గుణం నేర్పిన తల్లి. ఏం నేర్పింది? ఆ తల్లి పేరే లేదు బైబిల్లో. పిల్లలకి చెప్పింది, రే రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, చచ్చిపోతాడావు. ఎవరిని అడిగితే లేదని చెప్పవద్దు. కాను పడతా చూస్తారా చర్చిలో? నా వైపు చూడండి. అందుకే చిన్నప్పుడే పేదలకు ఇవ్వడం నేర్పించాలి, పెద్దలకు ఇవ్వడం నేర్పించాలి, సేవకులకు ఇవ్వడం నేర్పించాలి, దేవునికి ఇవ్వడం నేర్పించాలి. చూడండి, కార్మిక పడతారు కదా, నా వైపు దరిద్రులు తినడానికి, తిరగడానికి, సుఖాలకు లక్షలు వేలు ఖర్చు పెట్టారు. దేవుని కానుక సంచి పట్టుకోబోతుందే. నిజంగా లేకోకుండా కానుక వేయలేనంత పేదరికం ఉంటే దేవుడు ఏమన్నాడు? కానీ వారమంతా తిని తాగి తిరిగి అన్ని ఖర్చు పెట్టించి ఆదివారం మాత్రము కానుక తెచ్చుకోకుండా వస్తే నిజంగా దరిద్రులు లేకుండా ఉండడం వేరు. అసలు నాకు తెలిసి ఈ రోజులలో 10 రూపాయలు లేకుండా ఏ మనిషి బతుకుతారా? ఎవరు బతకాలి. అందుకే చిన్న వయసు నుంచి దేవునికి ఇవ్వడం నేర్పించాలి, సేవకి ఇవ్వడం నేర్పించాలి. ఒకసారి ఒక పెద్ద స్వార్థ కూడిక జరుగుతా ఉంది. అమార్చకు ముగిస్తాను. కూడిక జరుగుతూ ఉంటే ఆ పేరు గుర్తులేదు. ఇదిగో మేము సేవకు పలానా దేశానికి వెళ్తున్నాము, మీరు ఆ దేశానికి వెళ్ళడానికి ఖర్చులు అవుతాయి, సేవ చేయడానికి ఖర్చులు అవుతాయి, మీ దగ్గర ఉన్నవి దేవునికి వేయండి అంటే ఒక హ్యాండిక్యాప్ పాప ఆ పాప సంఖలో పెట్టుకుని ఏమంటదని ఉచ్చకర ఉంటది కదా, అది ప్లేట్లో పెట్టిందా. ఆ పాస్టర్కి ఎందుకు అమ్మాయిందంటే నా దగ్గర ఈ డబ్బు ఏమీ లేదు, అది అమ్మేన సేవకు వాడుకో, అది మరి నేను చెప్పేది. అంటే ఆ పిల్లకి అర్థం ఏంటంటే నా దగ్గర ఏమీ లేదు కానీ ఏదో ఒకటి. ఈరోజు క్రైస్తులు ఎందుకు దరిద్రులు ఉన్నారో తెలుసా మీకు? ఎందుకు అప్పులు ఉన్నారు, ఎందుకు వడ్డీలు కట్టుకుంటున్నారు, ఎందుకు దరిద్రులు అయ్యారో తెలుసా? అప్పుడు కాదు, దేవునప్పుడు కాదు. దేవునప్పుడు అంటే తెలిసి తెలియక ఎన్నో అప్పులు అయినాయి. దేవుని నమ్మి దేవుని మందిరానికి వస్తూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు అప్పులు పాలై ఎక్కువగా వడ్డీలు కట్టుకుంటూ ఎక్కువగా కుటుంబం జరగలేస్తారా? దేవుని వాక్యం చెప్తుంది, ఈయుడి మీకు ఇవ్వబడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటాం? గట్టిగా నేను చెప్పంటారా, నువ్వు దేవునికి ఇవ్వడంలో వెనకబడుతున్నావు అంటే అర్థం నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదని అర్థం. నువ్వు ఆత్మీయంగా ఎదగలేదని అర్థం. దేవునికి
దేవుని సేవకు, దేవుని పరిచయకు చెయ్యి ఎప్పుడు వెనక తీయకూడదు. ఒక పూట మన అవసరం ఆపుకొనైనా దేవుడికి ఇవ్వడము, దేవుని సేవకి ఇవ్వడము నేర్చుకోవాలి. అప్పుడు మనకు దేవుడు ఏం కొదవ చేయడు. ఆయన అన్ని దేవుడు మాత్రం ఆయన మనం చూపిన ప్రేమను మరచులకు ఆయన అన్యాయస్తుడు కాదు. బైబిల్ ఎక్కడైనా చూడండి, దేవుని సేవకు, దేవునికి పరిచయకు సనక్కోకుండా, కొనుక్కోకుండా, తిట్టుకోకుండా ఇచ్చిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు వెనకది. ఒకరు ఇచ్చిన చాలా మంది ఇచ్చారు, కొనుక్కుంటా, సనుక్కుంటా, తిట్టుకుంటా ఇస్తాను. ఒకరేమో అసలు దేవుడికి, రెండో వాళ్ళేమో ఇచ్చినట్టు ఇచ్చారు, కొనుక్కుంటా, తిట్టుకుంటా, సనుక్కుంటా ఇచ్చారు. ఇంకో రకం ఉంది. ఇది ఎట్లా తెలుసా? పప్పుల బెల్లం వచ్చేటట్టు. ఏమొచ్చేటట్టు? పప్పుల బెల్లం. మనం కూడా మీకు పెట్టే వీడియో చూసారు. పప్పుల బెల్లం వచ్చేటట్టు. మనకు ఇచ్చిన జీతంలో 10వ భాగం తీసుకొని ఏం చేస్తాము? ఆయనకింత పంపిస్తారు. తప్పదు. దేవుని భాగము నువ్వు వెళుతున్న దేవుని మందిరంలో ఇవ్వాలి. ఇచ్చిన కారణం మిగతా నీ దగ్గర ఎవరికైనా ఇచ్చుకో, కానీ దేవుడు దాన్ని ఏం చేయకూడదు? భాగాలు చేయకూడదు. ఎవరికి ఇస్తున్నాం? సేవకు పోవడానికి ఇస్తున్నాం, మందిరాలు కట్టడానికి ఇస్తున్నాం, సువార్త చేయడానికి ఇస్తున్నాం, పరిచయం చేయడానికి ఇస్తున్నాం, దైవజనులు పోషించబడానికి ఇస్తున్నాం. వాక్యోపదేశం పొందువారు వాక్యాన్ని ఉపదేశించడానికి అన్నిట్లో ఇవ్వాలి. మంచిది. ఆయన కొత్త సగా తెచ్చుకున్నాడు, ఒకసారి వేసుకున్నావా? నీకు ముసిగేస్తా. పాసరం అంతసేపు కనపడుతున్నాడా? పాసరం అంతసేపు కనపడుతుంది. ఇయ్యకపోయినా నష్టం లేదు. దేవుడికి ఇచ్చేది, సేవకుడికి ఇచ్చేది మంచిదేవా. హల్లెలూయా. ఉన్న దాంట్లో 10 రూపాయలు ఉంది, ఆ 10 రూపాయలు తెచ్చి చాలు. ఒకసారి తెచ్చుకున్నాము, ఒకసారి కట్టుకున్నాము, ఒకసారి వాడుకున్నాము. నువ్వు అంటే వాడుకుంటావా? దేవుడు కూడా అలా మనం చేయాలి. మూతి పనులు వయసు అంతా అయిపోయి మూతి పనులు అన్నీ రాలిపోయినాక ఈ అమ్మాయిని చేసుకుంటావా అంటే ఏమంటారు? అందుకే చాలా మంది, నేను చెప్తున్నా కదా, మీరు ఇయ్యాలని చెప్పలే మాట. మీరు ఇయ్యాలని ఏ పాస్, ముఖ్యంగా ఇక్తుస్ ప్రార్థనా మందిరాలలో బాబు పాస్టర్ గాని, దివ్య పాస్టర్ గాని మీరు ఇయ్యాలని డబ్బు గురించి ప్రసంగాలు చేయమే. మేము చేసే ఉద్దేశం ఏంటంటే ఆ మాట చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 16-17 వచనం. ఏలయనగా దశలో కూడా మీరు మాటికి ఎన్నిసార్లు చేయాలా? ఆదివారం అంటారు, మన క్రిస్మస్ అంటారు, ఈస్టర్ అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. మాటికి తీర్చుచు సహాయం చేసి మీ ఈవిని ఆపేక్షించి ఇంకా ఇయ్యాలా, ఇంకా చేయాలా? మీరంతా అప్పుడు మాలైపోయి పాస్టర్కు చర్చకిచ్చి అప్పుడు మాలైపోవాలని చెప్పలేమేమో. మీరు ఇచ్చిన దానికి తగిన విస్తారమైన ప్రతిఫలం మీకు రావాలని చెప్తున్నారు ఈ మాట. ఎందుకు ఈరోజు పాస్టర్లు సేవ ఆపేసి పనులు పోతున్నారు తెలుసా? సేవ ఆపేసి కూలికి పని చేసుకున్నారు తెలుసా? సంఘం పోషించలేని స్థితిలో ఉంది. ఏ స్థితిలో? సంఘం పోషించలేని స్థితి. వాళ్ళను పోషించుకుంటున్నారు కానీ సంఘాన్ని పోషించలేని స్థితిలో ఉన్నారు. నిజంగా చెప్తా, మన చర్చిలో పనులు చేయడం ఎవరైనా ఉన్నారా? కొద్ది ముస్లాం ముత్తులు తప్ప, ఆరోగ్యం లేనులు తప్ప 100 మందిలో దాదాపుగా 20 మంది చేయలేదు. 80 మంది చేస్తున్నారు. ఏదో పని చేస్తున్నారు లేదా? మరి 80 మంది సంఘాన్ని ఖచ్చితంగా నెలలో పోషిస్తున్నారా? 4-5 మంది. మీరు అనుకుంటున్నారు అది చాలా తప్పు. మన సంఘాన్ని మనమే పోషించుకోవాలి, మన సేవకులు మనమే పోషించుకోవాలి, మన సేవను మనమే అభివృద్ధి చేసుకోవాలి.
అప్పులు చేసి ఇవ్వండి, వడ్డీకి తెచ్చి ఇవ్వండి అని ఎప్పుడు చెప్పబోము. మీరు కలిగినదే దేవునికి ఇవ్వండి అని చెప్తారు. కనుక దేవునికి, అందుకే కైసరివి కైసరివి, దేవునివి దేవుని. ఆ చిన్న పిల్లలు చూడండి, చిన్నపిల్లలు తినేప్పుడు లేకుంటే ఒప్పుకుంటారా? ఇయ్యండి అసలు ఇస్తారా? మరి చిన్న పిల్లోడు మధ్యాహ్నం ఆకలి అయితే తినడానికి అమ్మ ఇచ్చి పంపిస్తే అది కూడా దేవునికి ఇచ్చేసారు. మన జీవితం అది నేర్చుకోవాలి. అందుకే ఇప్పటికీ ఆ బిడ్డ, ఆ చిన్నపిల్లల చరిత్ర బైబిల్లో రాయబడి ప్రతి చోట చెప్పుకుంటున్న కారణం తెలుసా? తల్లి నేర్పిన క్రమం. ఈరోజు ఒకసారి ఒక క్రైస్తవ తల్లిగా నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు? అన్నాలాగా, లోయిలాగా, రిబ్కా తల్లిలాగా, శారాలాగా ఏం నేర్పిస్తుంది? ఒక క్రైస్తవ తల్లిగా భక్తిని నేర్పించాలి పిల్లలకు. ఒక క్రైస్తవ తల్లిగా పరిచయం నేర్పించాలి. ఒక క్రైస్తవ తల్లిగా విశ్వాసాన్ని నేర్పించాలి. ఒక క్రైస్తవ తల్లిగా వాక్యాన్ని నేర్పించాలి. ఒక క్రైస్తవ తల్లిగా గౌరవాన్ని నేర్పించాలి. ఒక క్రైస్తవ తల్లిగా వినయ విధేయతలు నేర్పించాలి. ఒక క్రైస్తవ తల్లిగా దేవునికి ఇవ్వడము నేర్పించాలి. అప్పుడు నీ పిల్లలు ఉన్నతమైన వారిగా జీవిస్తారు. ఉన్నత స్థాయిలో దేవుడు వారిని నిలబెడతారు, ప్రయోజకులుగా నిలబెడతారు. అలా నేర్పించబట్టే ఇస్సాకు గొప్పలయ్యారు. అలా నేర్పించబట్టే సమూయేలు గొప్పలయ్యారు. అలా నేర్పించబట్టే నెహెమ్యా గొప్పలయ్యారు. అలా నేర్పించబట్టే యేసు ప్రభు గొప్పలయ్యారు. అలా నేర్పించబట్టే తిమోతి గొప్పలయ్యారు. అలా నేర్పిస్తే నీ పిల్లలు అలాగైపోయారు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఒకరు చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. అవును ప్రభా, బిడ్డలు కనడం గొప్ప కారణాయన, పిల్లలకు జన్మనివ్వడం గొప్పగా, వారికి నేర్పించాల్సినవి నేర్పించడమే గొప్ప విషయం. వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే గొప్ప విషయం. అలాంటి తల్లిగా మమ్మల్ని మార్చండి నాయన. ఒకరు ప్రేరేపించుకున్నారు. గొప్ప దేవా స్తోత్రములు నాన్న, మహోన్నతుడా స్తోత్రములు నా తండ్రి ప్రభా. తండ్రి ఆదివారం ఆరాధనకు నన్ను సాయంత్రం వేళలో నన్ను దైవ సేవకుని ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు నన్ను ప్రభా.